ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 15 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. వ్యాఖ్యానాంశం: నమ్మకమైన సాక్షి మరియా. వ్యాఖ్యానాంశం: నమ్మకమైన సాక్షి మరియా. వ్యాఖ్యానం: సువార్తలలో మిగతా స్త్రీలందరికంటే మగ్దల గ్రామానికి చెందిన మరియ పేరు ఎక్కువసార్లు కనిపిస్తోంది. యేసు ప్రభువు ఆమెలో నుండి అద్భుత రీతిగా 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆమెకు సాధారణ జీవితం ప్రసాదించాడు. అందువల్ల ఆమె మరికొందరు స్త్రీలతో కలిసి యేసు ప్రభు ప్రయాణాల్లో వివరించింది. అంతేకాదు, ఆయన సేవలో చేదోడుగా కూడా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. మరియ భక్తి కడదాకా విశ్రాంతి కూడా తగ్గలేదు. యేసును నిర్బంధించిన తరువాత శిష్యులు 12 మంది పలాయనం చిత్తగించారు. కానీ మరియ శిలువ దగ్గరే నిల్చుంది. మత్తయి సువార్త 27:36, మార్కు సువార్త 15:40, యోహాను సువార్త 19:25 చూడండి. ఆయన శవాన్ని సమాధి చేయటానికి ఆమె సిద్ధం చేయడంలో తోడ్పడింది. బహుశా ఆమె పట్టు వదలని దీక్షను బట్టే కాబోలు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదట ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. మార్కు సువార్త 16:9-10 వచనాలు, యోహాను సువార్త 20:14-18 వచనాలు. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రభువు లేచాడని మరియ చెబితే శిష్యులు నమ్మలేదు. పైపెచ్చు అది గాలివార్త అంటూ కొట్టిపారాలనుకున్నారు. మార్కు సువార్త 16:11, లూకా 24:11. వాస్తవంగా ఆమె నమ్మకత్వం విషయంలో వారికున్న సంశయాలను ఈ సంఘటన బహిర్గతం చేసింది. ఆమెలో 7 దయ్యాలుండేవి కదా, అందుకని వారు ఆమెను నమ్మలేదు. పైపెచ్చు యూదు సంస్కృతి స్త్రీల సాక్ష్యం బలహీనమైంది అని పరిగణించేది. ఏది ఏమైనా తన పునరుద్ధాన వార్తను శిష్యులకు తెలియజేయడానికి ప్రభువు మరియను ఎంపిక చేసుకున్నాడు. తరువాత ఆమె చెప్పిన మాట నమ్మటానికి ససేమిరా అన్నందుకు ఆయన వారిని మందలించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆమె మారిన వ్యక్తి, పైగా ఆమె నమ్మదగిన సాక్షి. ప్రమాదాలు, సందేహాలు ఎదురైన ఆమె తన విశ్వాసంలో పట్టు వీడనే లేదు. తదేక దీక్షతో ముందుకు సాగింది. పునరుద్ధాన ప్రభువును ఆమె తోటమాలి అనుకుంది. నిజమే, ఆయన అందరి జీవితాల తోటలకు తోటమాలే. ఆయనను గుర్తించి రబ్బూనీ అని అపేక్షగా పిలిచింది. ప్రభువు పిలుపు వినడానికి విశ్వాస హృదయం సిద్ధపరుచుకోవాలి. మరి శుభములతో వందనాలు.